ప్రైజ్ లార్డ్. క్రీస్తు నందు మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు, అలానే క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాను. క్రిస్మస్ అనగా ప్రతి ఒక్కరికి వినపడేటటువంటి పరిశుద్ధ వాక్యాలలో కొన్ని లేఖనాలు మనందరికి ఎంతో సుపరిచితం. అది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, అలాగే లూకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనం, 11వ వచనం, అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 22 వచనాలు మనకి ఎంతో సుపరిచితం. వాటి గురించి ఏం సెలవిస్తుంది అని అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదువు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున అర్థం ఏమిటంటే దేవుడు మనకి తోడు అని. ఈ లోకంలో ఎవరు మనకి తోడున్నా లేకపోయినా ఇమ్మానుయేలైన దేవుడు మన జీవితంలో జన్మిస్తే, ఉదయిస్తే మనని ఎన్నటికీ విడిచిపెట్టక సదాకాలం ఆయన మనతో కూడా ఉంటారని తెలియజేయబడుతుంది. అదే రీతిలో లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు అని అన్నారు. రక్షకుడు మన జీవితంలో జన్మించినప్పుడు అనేకమైన కష్టముల విషయంలో మనల్ని రక్షిస్తాడు, పాపము విషయంలో మనల్ని రక్షిస్తాడు, శ్రమలు, ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్త విషయాల నుండి మనల్ని రక్షించడానికి ఒక రక్షకుడు మన కొరకు జన్మించినాడు. అంతేకాదు కానీ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం ఉండును. ఎందుకు అని అంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారము దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు. మన కొరకు అనుగ్రహింపబడిన శిశువు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, షాలేము రాజు అయి ఉన్నాడు. మన జీవితాలలో ఎంతో ఒడిదుడుకులు, ఆర్థిక పరిస్థితులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, కలహములను బట్టి మన జీవితంలో సమాధానం లేదు. అయితే క్రీస్తు ఈరోజు మీ జీవితాల్లో ఉదయిస్తే మీకు భూమి మీద సమాధానము కలుగుతుందంట. అదే రీతిలో క్రీస్తు మీ జీవితంలో జన్మిస్తే మీకు ఆయన ఎల్లప్పుడూ సదాకాలము మీ చేయి పట్టుకొని వెన్ను తట్టి మీ తోడై నడుస్తాడంట. క్రీస్తు మీ జీవితంలో జన్మిస్తే అనేక పరిస్థితుల నుండి మిమ్మల్ని రక్షిస్తాడంట. క్రీస్తు మీ జీవితంలో జన్మిస్తే ఆశ్చర్యకరమైన ఆలోచనలు మీకు ఇస్తాడంట. క్రీస్తు మీ జీవితంలో జన్మిస్తే తల్లి లేదు, తండ్రి లేదు అనే బాధ లేకుండా నిత్యుడకు తండ్రిగా నీతో ఎల్లకాలం ఉంటాడంట. క్రీస్తు నీలో జన్మిస్తే ఆయన బలవంతుడకు దేవుడిగా ఉండి ఆయన బల శౌర్యములు బట్టి నీ పక్షాన కార్యము చేస్తాడంట. క్రీస్తు నీ పక్షాన ఉంటే షాలేము రాజుగా ఉండి నీకు నిరంతరము నిత్య సుఖములు, శాంతి, సమాధానములు ఆయన కలుగు చేస్తాడు. కనుక అట్టి క్రీస్తు నీ జీవితంలో ఉదయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి వాగ్దానములన్నీ ఎత్తిపట్టి, దేవా నా జీవితంలో నీవు జన్మించయ్యా, నా జీవితంలో నీవు ఉదయించయ్యా, ఇమ్మానుయేలు దేవునిగా, రక్షకుడిగా, అదే రీతిలో ప్రభువా సమాధానకర్తగా నా జీవితంలో మీరు కార్యం చేయమని ప్రార్థిద్దాం. తప్పక దేవుడు మీ ఎడల అట్టి కార్యాలను జరిగించునుగాక. వన్స్ అగైన్ ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ బర్త్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఆల్ యువర్ లైఫ్స్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.